అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన బిట్టు. క్వశ్చన్ ఒకసారి చూద్దాము. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. అంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏది కరెక్టో దాన్ని చూస్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో ఒకసారి మన ఆప్షన్స్ చూద్దాం. వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ అని ఇచ్చారు. అంటే ఇక్కడ సరే అన్ని చూద్దాం ఒకసారి. వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ, వన్ షుడ్ డూ హర్ డ్యూటీ, వన్ షుడ్ డూ దేర్ డ్యూటీ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే దేన్ని టెస్ట్ చేశారంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వన్ అనేది కామన్గా ఉంది, షుడ్ అనేది కామన్గా ఉంది, డూ అనే వెర్బ్ కూడా కామన్గా ఉంది, ఇక్కడ డ్యూటీ అనేది కూడా కామన్గా ఉంది. సో కేవలం పొసెసివ్ అడ్జెక్టివ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో హిస్, వన్స్, హర్రు, దైరు ఇవి చూడడానికి పొసెసివ్ ప్రొనౌన్ లాగా ఉంటాయి, కానీ ఇవి యాక్చువల్గా పొసెసివ్ అడ్జెక్టివ్స్. సో ఈ అడ్జెక్టివ్స్ మారుస్తూ రావడం జరిగింది. అంటే ఏదైతే కరెక్ట్గా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా ప్రొనౌన్స్ అనేది సబ్జెక్ట్ బట్టి, అంటే సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటంటే వన్కి సూటబుల్గా ఉపయోగించే ప్రొనౌన్ ఏంటంటే వన్కి మనం వన్స్నే ఉపయోగిస్తాం, వన్కి వన్నే ఉపయోగిస్తాం. సో అదే సరే హిజ్ అని చూడము. వన్ అనేది పర్టికులర్గా తెలియదు కాబట్టి హిజ్ కానీ హర్ కానీ ఉపయోగించము. వన్కు ప్రొనౌన్గా హిజ్ కానీ హర్ కానీ ఉపయోగించము. మరొకసారి చెప్తున్నామా, వన్కి పొసెసివ్ ప్రొనౌన్ అయినా పొసెసివ్ అడ్జెక్టివ్స్ అయినా మనం హిజ్ కానీ హర్ కానీ ఉపయోగించము. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ తొలగించవచ్చు. వన్కి సాధారణంగా మనం దానినే ప్రొనౌన్గా తీసుకుంటాం. సో కాబట్టి పొసెసివ్ ప్రొనౌన్గా వన్కి వన్సే సూటబుల్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 2. సో ఆప్షన్ నెంబర్ 4 దేర్ డ్యూటీ ఇచ్చారు. సో చాలామంది వన్ షుడ్ డూ దేర్ డ్యూటీ అంటే ఇక్కడ వన్కి దేర్ ఉపయోగించు. ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే ఎనీ వన్ కానీ, నోట్ చేసుకోండమ్మా, ఎనీ వన్ కానీ ఎవ్రీ వన్ కానీ ఉంటే ఎనీ వన్ ఆర్ ఎవ్రీ వన్ షుడ్ డూ దేర్ డ్యూటీ అని ఉంటే కరెక్ట్గా సూట్ అవుతుంది. సో ఎనీ వన్ లేదా ఎవ్రీ వన్ ఉన్నప్పుడు మాత్రమే దేర్ను ఉపయోగిస్తాము. సాధారణంగా ఓన్లీ వన్ అని ఉంటే, సింగిల్గా వన్ అని ఉంటే కేవలం వన్స్ అనే మాత్రం మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది చాలా కొంచెం ఇంపార్టెంట్ బిట్టు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే పొసెసివ్ ప్రొనౌన్ ఎలా ఉపయోగిస్తాము, దేనికి ఏది ఉపయోగిస్తామో తెలుసు. సాధారణంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐకి అయితే మైన్ ఉపయోగిస్తాము, ఇలా ఉపయోగిస్తాం కదా. ఐకి మై పొసెసివ్ అడ్జెక్టివ్స్ అయితే ఐకి మైగా, వీకి అవర్గా ఉపయోగిస్తాం. కానీ వన్కి కూడా మనం తెలుసుకోవాలి, వన్కి ఉపయోగించే ప్రొనౌన్ ఏదంటే వన్కి వన్నే ఉపయోగిస్తాము. సో థ్యాంక్స్ టు ఆల్.